దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలందరికీ పేద వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ యొక్క దినాన ఏజెన్సీ ప్రాంతంలో సువార్త పరిచయం చేయడానికి దేవుడు ఎంతగానో కృప చూపిస్తున్నారు. ఇప్పటివరకు మార్గమంతటిలో దేవుడు ఎంతగానో సహాయం చేశారు. ఇక్కడ నుంచి కొండ ప్రాంతానికి పైకి కొండ ఎక్కాలి, చాలా దూరం. వర్షాల కారణంగా చూడండి ఈ యొక్క వాగులన్నీ కూడా పొంగిపోతున్నాయి. చాలా భయంకరంగా ఉంది. కనుక ఆ ప్రయాణం కొరకు పైన సువార్త పరిచయం కొరకు అనేకల రక్షణ కొరకు మీ అందరూ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రోపేట తెలియపడుతున్నాను. అందరికీ ప్రైజ్ లార్డ్, గాడ్ బ్లెస్ యూ. కొండ ఎంత నిలువుగా ఉందో, చాలా భయంకరమైన ప్రాంతాలు ఇవి. దేవుడే ఈ ప్రాంతాలను రక్షించాలి. మీ అందరి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. దేవుని మహాపూజను బట్టి జనాన ఏజెన్సీ ప్రాంతాల్లో సువార్త చేయడానికి దేవుడు అందరూ కృప చూపించారు. కొండ ప్రాంతానికి పైకి వెళ్తున్నప్పుడు ఇక్కడ పడిన వర్షాలను బట్టి వాగులు అన్నీ కూడా కొనుక్కోరుతున్నాయి. ఇదే ప్రాంతాల్లో నడుచుకుంటూ ఈ యొక్క పైన మన గ్రామాలు సువార్త ప్రదేశానికి వెళ్తున్నాం. కనుక ఈ ప్రాంతాలకు చక్కటి మార్గాలు దేవుడు రోజు పడేలాగా ఎంతో అనుకుని ప్రార్థన చేసుకుంటుంది. అలాగే పైన ఉన్న ప్రాంతాలు దేవుని రక్షణలోకి నడిపించబడినట్లుగా ఆ ప్రాంతాల కొరకు ప్రార్థన చేయండి. మా పరిచయం కొరకు మా ప్రయాణం కొరకు ప్రార్థన చేయండి. ప్రోపేట తెలియాలి. అందరూ ప్రైజ్ లార్డ్, గాడ్ బ్లెస్ యూ. చూడండి అంత వాటర్ పైనుంచి వస్తా ఉంది. ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. దేవునికి వాక్యం ఎలా రాయబడుతుంది. ఎడారిలో సెలయేర్లు పుట్టించే దేవుడు, నీటి ఓట పుట్టించే దేవుడు. అంటే కొండ ప్రాంతాల్లో ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. కానీ చూడండి ఎంత కోర్సుగా వస్తుందో వాటర్. ఇదే మార్గం గుండా వెళ్ళాలి పైకి వాటర్ చెప్పడానికి. ఇంకా మార్గ మధ్యలో ఎటువంటి వాగులన్నీ పొంగుతూ ఉన్నాయి. కనుక ప్రార్థన చేయండి. ప్రాంతాల కొరకు పరిచయం దేవుడు మనం జీవించిన కాక. ఆమేన్. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము.